హలో క్లాస్, అందరికీ నమస్కారం. సో ఇవాళ మనం నేర్చుకోబోయేటువంటి టాపిక్ డెవలప్మెంట్. డెవలప్మెంట్ అనేది ఎకనామిక్స్ సెక్షన్లో ఫస్ట్ చాప్టర్. మనకి గ్రేడ్ 10 ఎకనామిక్స్ సంబంధించి ఫస్ట్ చాప్టర్ డెవలప్మెంట్. డెవలప్మెంట్ అంటే అభివృద్ధి అనేటువంటిది మనందరికీ తెలిసిందే. సో ఈ డెవలప్మెంట్ చాప్టర్లో మనం నేర్చుకోబోయేటువంటి టాపిక్స్ ఏమిటి అనేది మనం చూస్తే, వాట్ డెవలప్మెంట్ ప్రామిసెస్, అసలు డెవలప్మెంట్ అనేది ఏం ప్రామిస్ చేస్తుంది. అలాగే మనకి డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ గోల్స్, ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి ఆశయాలు, లక్ష్యాలు ఉండటం అనేది మనకి అభివృద్ధిలో భాగంగా మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఎందుకు ఈ సందర్భాన్ని మనం తీసుకోవాలి అని అంటే, డెవలప్మెంట్ అన్నప్పుడు అభివృద్ధి అని ఏదైతే మనం అనుకుంటున్నామో, ఒకరి అభివృద్ధి మరొకరికి అది అభివృద్ధి కాకపోవచ్చు అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇందులో చూసే ప్రయత్నం చేద్దాం. సో వాట్ డెవలప్మెంట్ ప్రామిసెస్, డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ గోల్స్. డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ లక్ష్యాలు అనేవి ఉంటాయి అనేటువంటిది మనకి ఇందులో క్లియర్గా తెలుస్తుంది. రెండవది ఇన్కమ్ అండ్ అదర్ గోల్స్. ఇన్కమ్ అండ్ అదర్ గోల్స్ మనం చూస్తాం. దాంతోపాటు నేషనల్ డెవలప్మెంట్, దేశాభివృద్ధి. హౌ క్యాన్ యూ డిఫరెన్షియేట్ డిఫరెంట్ కంట్రీస్ ఆర్ స్టేట్స్, రాష్ట్రాల్ని అలాగే దేశాలని ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం, ఏది అభివృద్ధి చెందినటువంటి దేశంగానో లేకపోతే ఏది అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా ఏది మనం నిర్ణయించగలుగుతాము అనేటువంటి దాన్ని కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. దానికి ఉన్నటువంటి ఇన్కమ్ అండ్ అదర్ క్రైటీరియాస్, ఏ ప్రామాణికం మనం తీసుకుంటాము అనేటువంటిది మనం డిస్కస్ చేస్తాం. దాంతోపాటు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, హెచ్డిఐ షార్ట్ ఫామ్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మానవ అభివృద్ధికి సంబంధించినటువంటి సూచిక అని అంటాం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. అట్లాగే అందులో భాగంగానే పబ్లిక్ ఫెసిలిటీస్. లాస్ట్లో మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి డిస్కస్ చేసుకొని మనం ఈ చాప్టర్ని కంక్లూడ్ చేస్తాం. సో లెట్స్ గెట్ రెడీ, హియర్ వి గో. ఫస్ట్ లెట్ us లెర్న్ అబౌట్ వాట్ డెవలప్మెంట్ ప్రామిసెస్, డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ గోల్స్. డెవలప్మెంట్ అనేది అభివృద్ధి. ద డెవలప్మెంట్ గోల్స్ వేరీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి తన యొక్క లక్ష్యాలు అనేవి మారుతూ ఉంటాయి. సామాన్యమైనటువంటి కుటుంబంలో జన్మించినటువంటి వారికి, ఏదైతే తన తండ్రి చిన్న ఉద్యోగస్తుడైతే లేదా ఒక ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నట్లయితే, నికరమైనటువంటి ఆదాయం లేనటువంటి వాళ్ళు, పెద్దగా ఆదాయం సంపత్తి లేనటువంటి వాళ్ళైతే, పిల్లలకి మంచి ఉద్యోగ అవకాశాలు, మంచి విద్యా విధానం అందుబాటులో ఉండాలని, ఒక మంచి ఉద్యోగం వస్తే వాళ్ళు అభివృద్ధిగా ఫీల్ అవుతారు. నికరమైనటువంటి ఆదాయం వస్తే వాళ్ళు అభివృద్ధిగా ఫీల్ అవుతారు. అలా కాకుండా సంపన్న వర్గమైనటువంటి వాళ్ళు కనుక ఉంటే, వాళ్ళు ఏ పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో చదువుకోవాలని, తర్వాత కంపెనీని టేక్ ఓవర్ చేయాలని, ఇలాంటి లక్ష్యాలు కలిగి ఉంటారు. ఇట్లా వేరీ ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క గ్రూప్కి కూడా లక్ష్యాలు మారుతూ ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ద పర్సనల్ గ్రోత్ బట్ ఆల్సో అబౌట్ ద కంట్రీస్ ప్రోగ్రెస్. కేవలం ఒక వ్యక్తికి సంబంధించినటువంటి అభివృద్ధి మాత్రమే కాదు, ఆ వ్యక్తి తాలూకా అభివృద్ధి ఎక్కడ కనిపిస్తుంది మనకి అని అంటే, ఆ దేశం యొక్క అభివృద్ధిలో కూడా భాగంగా మనకు అది కనిపిస్తుంది. సో దేశ అభివృద్ధికి కూడా అది ఉపయోగపడుతుంది అనేటువంటిది మనం ఇక్కడ నోట్ చేసుకోవచ్చు. సో డెవలప్మెంట్ ఇంక్లూడ్స్ ఎకనామిక్ గ్రోత్ అండ్ మీటింగ్ బేసిక్ నీడ్స్ లైక్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్. డెవలప్మెంట్ అంటే అభివృద్ధి అనేది ఏంటండి అని అంటే, తన యొక్క ఆర్థికమైనటువంటి ఎదుగుదలతో పాటు అతని యొక్క ఎడ్యుకేషను లేదా అతని ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఎడ్యుకేషను, అలాగే హెల్త్ ఫెసిలిటీస్, ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఫెసిలిటీస్. ఏదైనా అనారోగ్యం వస్తే మంచి వైద్య సేవలను కనుక అందించగలిగేటువంటి వ్యవస్థ ఉంటే,
దట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ డెవలప్మెంట్. కేవలం ఆర్థికంగా ఎదిగినంత మాత్రాన అతనికి సరైనటువంటి విద్యా విధానం అలాగే హెల్త్ కేర్ లేనటువంటి సందర్భంలో అది అభివృద్ధి కిందకి రాదు. అలాగే ద ఎయిమ్ ఇస్ టు అడాప్ట్ టు ద చేంజింగ్ టైమ్స్. మారుతున్నటువంటి కాలమాన పరిస్థితులను బట్టి అతను తన యొక్క లక్ష్యాల్ని కూడా మార్చుకోగలగాలి. తనకున్నటువంటి లక్ష్యాలు కాలాన్ని బట్టి సందర్భాన్ని బట్టి అతను మార్చుకొని మెరుగైనటువంటి దానికోసం ప్రయత్నం చేయాలి. కేవలం ఉద్యోగం సాధించడం మాత్రమే కాదు, అందులో కూడా మెరుగుగా మనం స్కిల్స్ని ప్రదర్శించి ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదిగేటువంటి ప్రయత్నం చేయాలి. అలాగే ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవాలి అంటే, ఫర్ ఇన్స్టెన్స్, బిల్డింగ్ ఏ డ్యామ్ ఫర్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ మే బెనిఫిట్ సొసైటీ. డ్యామ్ అనేది నిర్మించడం వలన, డ్యామ్ అంటే ఏంటి, ఒక నీటి ప్రవాహానికి ఎక్కడ ఎత్తు అనువుగా ఉంటుందో అక్కడ మనం ఒక అడ్డుకట్టలాగా కట్టి ఆ నీటి ప్రవాహాన్ని అడ్డుకట్టేసి ఆ ప్రవాహం మొత్తాన్ని కూడా ఇక్కడ ఆపుతాం. దీన్ని డ్యామ్ అంటాం. ఇలా కట్టేదాన్ని డ్యామ్ అంటాం. ఇలా కట్టినటువంటి డ్యామ్ ఏదైతే ఉందో, ఈ డ్యామ్ కట్టేటువంటి సందర్భంలో ఈ చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాలకన్నిటికీ కూడా, అక్కడ ఉండేటువంటి ప్రజలందరికీ కూడా నీరు వచ్చి ఆ గ్రామాలన్నీ మునిగిపోతాయి. ఖచ్చితంగా ఈ డ్యామ్ నిర్మించడం వలన ఇటు పక్కన ఉండేటువంటి ప్రజలు కొంతమంది తమ యొక్క నివాసాలు, తమ యొక్క ఇల్లులు, తమ యొక్క పొలాలు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. కానీ ఈ డ్యామ్ని నిర్మించడం వలన కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు రావచ్చు. కొన్ని వందల ఇండస్ట్రీస్కి మనం విద్యుత్ శక్తిని, ఎలక్ట్రిసిటీని సప్లై చేయొచ్చు. ఇవి రెండు లక్ష్యాలు నెరవేరుతున్నాయి. ఒకటి, ఉద్యోగ అవకాశాలు కల్పన జరుగుతుంది. రెండు, దేశ అభివృద్ధికి కూడా దోహదమవుతుంది డ్యామ్ నిర్మాణం వల్ల. కానీ అదే సందర్భంలో ఎవరైతే ఇక్కడ స్థానికంగా నివసిస్తున్నటువంటి రైతులు కానీ, స్థానికంగా నివసిస్తున్నటువంటి ప్రజలు తమ యొక్క పొలాలు, తమ యొక్క ఇల్లుల్ని కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. ఇది ఎంత వాస్తవం, ఎలాగైతే ఇండస్ట్రీస్కి దోహదపడుతుందని చెప్తున్నామో అంతే వాస్తవం అక్కడ ఉన్నటువంటి ప్రజల తాలూకా ఆస్తులు అలాగే వాళ్ళ యొక్క పొలాలు కోల్పోయేటువంటి ప్రమాదం కూడా ఉంది అనేటువంటిది మనం ఇక్కడ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. అంటే ఒకరికి అభివృద్ధి, ఒకరికి అవకాశాలు కల్పిస్తున్నామని అనుకుంటున్నటువంటి సందర్భంలోనే మనం అందరికీ అన్నీ జరిగేటువంటి అవకాశం ఉందా అంటే లేదు అనేటువంటిది మనం ఇక్కడ క్లియర్గా నోట్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఏదైతే ఒకరికి అభివృద్ధి అనిపిస్తుందో మరొకరికి అది నష్టం కింద కూడా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది మనం ఇక్కడ డిఫరెంట్ గోల్స్, డిఫరెంట్ పీపుల్. ఒకటి, డ్యామ్ కట్టడం వలన మాకు లాభం అని ఒక వర్గం అంటే, డ్యామ్ కట్టడం వలన మా జీవనోపాధి కోల్పోయామని, మా ఆస్తులు కోల్పోయామని, మా ఇల్లులు కోల్పోయామని చెప్పేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఈ రకంగా మనకి లక్ష్యాలు అనేవి డిఫరెంట్గా ఉండొచ్చు అనేటువంటి దానికి ఒక ఉదాహరణగా మనం ఇది చెప్పుకోవచ్చు. ఒక్కోసారి కాంట్రరీగా కూడా ఉండొచ్చు. ఒకరికి అభివృద్ధిని చూపించింది మరొకరికి అది చాలా ఇబ్బందిగా కూడా చూపించవచ్చు. దాన్నే మనం విరుద్ధంగా ఉన్నటువంటి లక్ష్యాలుగా చెప్పుకోవచ్చు. అలాగే ఇన్కమ్ అండ్ అదర్ గోల్స్, ఆదాయం మరియు ఇతర లక్ష్యాలు మనం తీసుకున్నట్లయితే, మనీ ఈజ్ కన్సిడర్డ్ టు బి ద బేసిక్ నీడ్ ఆఫ్ పీపుల్ టు ఫుల్ఫిల్ దేర్ డైలీ రిక్వైర్మెంట్స్. సో మేకింగ్ మనీ ఆర్ ఇన్కమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి కూడా ఎంతో కొంత ఆర్థికంగా స్థిరంగా ఉండాలి, ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండాలి అని కోరుకోవటంలో ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా అందరూ కూడా కోరుకుంటారు దీన్ని, ఎటువంటి అనుమానం అయితే మనకు అక్కర్లేదు అనేది మనం ఒకటి చెప్పుకోవచ్చు. కానీ మనీ ఈజ్ రిక్వైర్డ్, ఖచ్చితంగా మనందరికీ డబ్బు అవసరం.
ఆ డబ్బుని మెటీరియలిస్టిక్ థింగ్స్, మెటీరియలిస్టిక్ థింగ్స్ అంటే మన యొక్క అవసరాలకి వాడుకోవటం జరుగుతుంది. మనకి డబ్బుంటే మనకు కావలసినటువంటి మౌలిక వసతులు, నీడ్స్ అన్నీ కూడా మనం కొనుక్కోవచ్చు. అంటే వస్తువుకు సంబంధించినటువంటివన్నీ కూడా మనం కొనుక్కోవడానికి మనకి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కానీ మనకి డబ్బు ఉంది కదా అని చెప్పి మనకి ఫ్రీడమ్, స్వేచ్ఛ, సెక్యూరిటీ, సమానత్వం, క్వాలిటీ లైఫ్ స్టైల్ ఇవేవి కూడా మనం కొనుక్కోలేం. అంటే నాన్ మెటీరియల్ థింగ్స్, వస్తువులనైతే మీరు కొనుక్కోగలరు కానీ వస్తువుల్ని దాటి మీరేది కూడా కొనుక్కోలేరు. డబ్బు అవసరమే, అందరికీ అవసరమే డబ్బు, అందులో ఏం అనుమానం అయితే అక్కర్లేదు. కానీ డబ్బుతో పాటు మనకి నాన్ మెటీరియల్ థింగ్స్, ఈక్వాలిటీ, ఫ్రీడమ్, రెస్పెక్ట్, సెక్యూరిటీ, ఇలాంటి నాన్ మెటీరియల్ థింగ్స్ కూడా మనకి చాలా 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 అవసరం అనేటువంటిది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మనీ ఒక్కటే ఉంటే సరిపోదు. ఒక వ్యక్తికి ఉద్యోగం అవకాశం వస్తే అతను ఊరికి దగ్గరగా ఉండి కొంచెం తక్కువ జీతమైనా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి అవకాశం ఉంటే అతను ఊరు దగ్గరలోనే అతని యొక్క ఉద్యోగం ప్రిఫర్ చేస్తాడు. లేదు అతనికి దూరంగా వెళ్ళాలి, కొంచెం జీతంలో కొంచెం తేడా మాత్రమే ఉంటే ఫ్యామిలీతో కూడా కలిపి స్పెండ్ చేయడానికి కొంతమంది ప్రిఫర్ చేస్తారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కేవలం డబ్బు ఉంటేనే మనకు అన్నీ జరుగుతాయి అంటే చాలా వరకు వసతుల్ని మనం కొనుక్కోగలుగుతామేమో కానీ స్వేచ్ఛని, స్వాతంత్రాన్ని, గౌరవాన్ని, మర్యాదల్ని కొనుక్కోలేము. డెవలప్మెంటల్ గోల్స్ ఆర్ నెససరీ టు గెట్ ఏ బెటర్ ఇన్కమ్ అండ్ అదర్ థింగ్స్ ఇన్ లైఫ్. సో జీవితంలో మనకి డబ్బుతో పాటు కొన్ని నాన్ మెటీరియల్ థింగ్స్ కూడా మనకి అవసరం ఉంటుంది అనేటువంటిది మనం ఇక్కడ క్లియర్గా నోట్ చేసుకోవాలి. దయచేసి అందరూ కూడా నోట్ చేసుకోండి. మూవింగ్ టు ద నేషనల్ డెవలప్మెంట్, నెక్స్ట్ టాపిక్. ఈ నేషనల్ డెవలప్మెంట్ అంటే దేశం యొక్క అభివృద్ధి. సో ఎ కంట్రీస్ ఎబిలిటీ టు ఎన్హాన్స్ ద లివింగ్ స్టాండర్డ్ ఆఫ్ ఇట్స్ రెసిడెంట్స్. ఒక దేశంలో నివసించేటువంటి పౌరుల యొక్క మౌలికమైనటువంటి జీవన విధానాన్ని మెరుగుపరచడంలో ఆ దేశం యొక్క పాత్ర ఎంతుంది అనేటువంటిదే మనకి ఇక్కడ నేషనల్ డెవలప్మెంట్గా చెప్తాం. ఆ ఎబిలిటీ అంటే అవకాశం. పీపుల్ బిలీఫ్ ఇన్ నేషన్ డిఫరెంట్, డెవలప్మెంట్ ఈస్ డిఫరెంట్. ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి డెవలప్మెంట్ వస్తుంది అన్నప్పుడు మరి అందరి యొక్క డెవలప్మెంటు జరిగే విధంగా దేశం ఎలా అభివృద్ధి చెందాలి? ఒకరి డెవలప్మెంట్ మరొకరికి కాంట్రరీ అవుతుందని మనం డ్యామ్ యొక్క ఉదాహరణని మనం చూసాం. మరి అలా ఉన్నటువంటి ఒక నేపథ్యంలో మనకి మినిమం స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో ఫుడ్, ఎడ్యుకేషన్, మెడికల్ సర్వీసెస్, సోషల్ సర్వీసెస్, మెడికల్ ఎయిడ్, ఇవన్నీతో పాటు పర్ క్యాపిటా ఇన్కమ్ కూడా పెరిగితే అప్పుడు ఆ దేశంలో కనీసమైనటువంటి మౌలిక వసతులు అనేవి కల్పించబడతాయి. ఆ కనీస మౌలిక వసతులు కల్పించడంతో పాటు వాళ్ళ యొక్క ఆదాయం గనక పెరిగితే, పర్ క్యాపిటా ఇన్కమ్ గనక పెరిగితే దాన్ని మనం నేషనల్ డెవలప్మెంట్గా మనం చెప్పుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ నేషనల్ డెవలప్మెంట్. కేవలం ఇదేనా అండి అని అంటే డెఫినెట్లీ ఇది ఒక్కటే మాత్రమే కాదు. మనకి ఇట్ ఈస్ వెరీ క్రూషియల్. ఎందుకంటే ఇండివిజువల్స్ క్యాన్ బి హోల్డింగ్ కాన్ఫ్లిక్టింగ్ వ్యూస్. డ్యామ్ కట్టడం అభివృద్ధి అని ఒక వర్గం అనుకుంటే వినాశనం, మా పొలాలు పోతాయి అని మరొక వర్గం వాదిస్తున్నటువంటి ఉదాహరణ మనం చూసాం. కాబట్టి నాట్ ఆల్ ఐడియాస్ ఆర్ ఆఫ్ ఈక్వల్ సిగ్నిఫికెన్స్. కొన్నిసార్లు కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, కొన్నిసార్లు విభేదించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫెయిర్ అండ్ జస్ట్ పాత్, న్యాయమైన లాజికల్గా ఉన్నటువంటి పాత్ని తీసుకొని వెదర్ అన్ ఐడియా బెనిఫిట్స్ ఏ లార్జ్ పాపులేషన్ ఆర్ జస్ట్ ఏ స్మాల్ సెగ్మెంట్, కేవలం ఒక చిన్న గ్రూప్కి మాత్రమే న్యాయం చేస్తుందా లేదా మెజారిటీ పీపుల్కి న్యాయం చేస్తుందా
అనేటువంటి ఒక ఆస్పెక్ట్ని మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. నేషనల్ డెవలప్మెంట్ అన్నప్పుడు లార్జర్ గ్రూప్కే మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఎక్కువ మందికి లాభాన్ని కూర్చేదే మనం చూడాలి. సో నేషనల్ డెవలప్మెంట్ ఇన్వాల్వ్స్ కంటెంప్లేటింగ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఐడియాస్ ఆన్ ఏ బ్రాడ్ స్పెక్ట్రమ్. పెద్ద విజన్లో మనం గమనించి ఎంతమందికి ఇది లాభం చేకూరుస్తుంది, ఇంకా దీన్ని బెటర్గా మనం ఎలా చేయగలుగుతాము, ఎలా మనం ఇంకా మెరుగుగా సేవల్ని అందించగలుగుతాము అనేటువంటి దాన్ని తీసుకొని దాని ప్రకారం అంచనా వేసి అభివృద్ధి చేస్తేనే మనం ప్రోగ్రెస్ని సాధించగలుగుతాము. ఇలాంటి సొసైటీ మనకి ఏదైతే కాన్ఫ్లిక్టింగ్ గోల్స్ ఉండేటువంటి సొసైటీలో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ఒక లాజికల్ అప్రోచ్ లేకపోతే మనం చేయటం చాలా కష్టంగా ఉంటుంది. అలాగే హౌ టు కంపేర్ డిఫరెంట్ కంట్రీస్ని మనం ఎలా కంపేర్ చేయాలి అని అంటే, డెవలప్మెంట్ క్యాన్ హ్యావ్ వేరియస్ ఇంటర్ప్రిటేషన్స్. చాలా రకాలైనటువంటి ఇంటర్ప్రిటేషన్స్ అనేవి మనకి వస్తూ ఉంటాయి, తీసుకుంటూ ఉంటాం. చాలా రకాలుగా మనం దాన్ని ఎనలైజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. కొన్ని దేశాలని డెవలప్డ్ అని, కొన్ని దేశాలని అండర్ డెవలప్డ్ అని క్లాసిఫై చేస్తున్నాము. ఏ క్రైటీరియాలో మనం చేస్తున్నాము? కేవలం ఇన్కమ్ బేస్డ్ కనుక మనం తీసుకుంటే, ఆదాయాన్ని మాత్రమే ఒక ప్రామాణికంగా తీసుకుంటే, క్రూషియల్ క్రైటీరియన్ ఫర్ కంపేరింగ్ ద కంట్రీస్ ఏంటి అని అంటే, హయ్యర్ ఇన్కమ్ లెవెల్స్, ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి దేశాలు, తక్కువ ఆదాయం వచ్చేటువంటి దేశాలుగా, వీటితో పాటు ఎసెన్షియల్ రిసోర్సెస్ అండ్ ఎమ్యూనిటీస్, కనీస మౌలిక వసతులైనటువంటి విద్య, వైద్యం, ఆరోగ్య పరిస్థితులు, అలాగే వారికి హౌసింగ్ ఫెసిలిటీసు, బేసిక్ నీడ్స్, ఫుడ్, షెల్టర్, ఇవన్నీ అందుబాటులో ఉన్నాయా లేదా, సేఫ్టీ, సెక్యూరిటీ, ఇవన్నీ కూడా మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. అప్పుడే మనం కంపేర్ చేయగలగాలి. కేవలం హయ్యర్ ఇన్కమ్ అండ్ లోవర్ ఇన్కమ్ మీద కంపేర్ చేస్తే అవి ప్రాపర్ క్రైటీరియాగా మనం చెప్పలేము. ఎందుకు చెప్పలేము? ప్రాపర్ క్రైటీరియాగా మనం ఎందుకు దాన్ని కన్సిడర్ చేయలేము అని అంటే, మనం టోటల్ ఇన్కమ్ ఎలోన్ మనం తీసుకున్నప్పుడు, అందరి యొక్క ఆదాయాన్ని మనం తీసుకుంటే యావరేజ్ తీసుకుంటాం. దానికి ఫార్ములా కూడా ఇచ్చారు ఇక్కడ. పర్ క్యాపిటా ఇన్కమ్ అని అంటే టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద ఏరియా. ఒక ప్రాంతంలో అంటే ఒక దేశంలో ఉండేటువంటి జనాభా అందరి యొక్క ఆదాయాల్ని కలిపి దానిని అందరు జనాభాతో భాగిస్తారు, దాన్ని డివైడ్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది? పర్ హెడ్కి అంటే ఒక వ్యక్తికి యావరేజ్గా ఎంత ఆదాయం వస్తుంది అని అంటాం. ఉదాహరణకి మనకి ఒక 5గురిని తీసుకుందాం. నలుగురికి 10,000 10,000 10,000 10,000 ఆదాయం, ఇద్దరికి మాత్రం 500 500 ఆదాయం. యావరేజ్ తీసినప్పుడు ఎంత వస్తుందండి? నలుగురికి చెప్పాం, ఇద్దరికి చెప్పాం, అంటే 6గురు. టోటల్ ఎంత? 40,000 41,000 వస్తుంది. బై 6, 6తో డివైడ్ చేస్తాం. అంటే యావరేజ్గా మనం తీసుకున్నప్పుడు దాదాపు మనకి 7,000, 42,000 దాకా వేస్తే 7,000 దాకా చిల్లర వస్తుంది. అంటే పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత చూపిస్తుంది? ఒక్కొక్క వ్యక్తికి 7,000 ఆదాయం వస్తుంది అనేటువంటి ఒక లెక్కను మనకు చూపిస్తుంది. వాస్తవానికి అందరికీ 7,000 వస్తుందా? లేదు. నలుగురికేమో 10,000 ఆదాయం వస్తుంది, ఇద్దరికి మాత్రం 2,000 లేదా 1,000 ఆదాయం వస్తుంది. ఈ లెక్క కరెక్ట్ పరిస్థితిని మనకు తెలియజేస్తుందా? యథార్థమైనటువంటి పరిస్థితిని మనకు తెలియజేస్తుందా? నో, యూ డోంట్ గెట్ టు నో ద రియాలిటీ. Some people are getting more income, some people are getting less income. When you take the average, you don't get the exact status of the income. That's the reason why per capita income cannot be taken as a whole and sole criteria. అందువల్లనే పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది మనం తీసుకోలేము.
కేవలం అది ఒక్కటే కన్సిడరేషన్గా తీసుకోలేము అనేటువంటి దానికి చక్కటి ఉదాహరణగా మనం దీన్ని చూడటం జరిగింది. మరి వరల్డ్ బ్యాంక్ ఏం చేసిందంటే 2019లో హై ఇన్కమ్ కంట్రీస్ ఎవరికైతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ $49,300 అంతకంటే ఎక్కువ ఉందో వాళ్ళు హై ఇన్కమ్ కంట్రీస్ గాను, $2,500 అంతకంటే తక్కువ ఉంటే లో ఇన్కమ్ కంట్రీస్ గాను డివైడ్ చేయడం జరిగింది. ఇండియాకి $6,700 పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉండటంతో లో మిడిల్ ఇన్కమ్ కంట్రీగా కన్సిడర్ చేశారు. రిచ్ కంట్రీస్ జనరల్గా డెవలప్డ్ కంట్రీస్ అనేటువంటి ఒక ఒపీనియన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. కంట్రీస్ విత్ హయ్యర్ ఇన్కమ్, ఎక్కువ ఆదాయం ఉన్నటువంటి దేశాల్లో తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళని కంపేర్ చేస్తే ఖచ్చితంగా ధనవంతులైనటువంటి వాళ్ళు లేదా ధనమైనటువంటి దేశాలుగా పేరు చెందినటువంటివే అభివృద్ధి చెందినటువంటి దేశాలుగా గుర్తింపబడవచ్చు. అందులో ఏమీ మనకి సందేహం అక్కర్లేదు. కానీ బట్ డస్ ఇట్ గివ్ యూ ద రియల్ పిక్చర్ ఇన్ ద కంట్రీ? Can you say that the people living in the rich countries are having all facilities, all comforts? It is an assumption that generally, if rich countries may have all facilities, that is not true. That is not true. As different countries have different populations, comparing total income and telling us an average person earns so much, it just gives you an overall view of the country's income. ఒక దేశం యొక్క ఇన్కమ్ని తెలియజేస్తుంది తప్ప మనకు అక్కడ ఉన్నటువంటి సోషియో ఎకనామిక్ సిచ్యువేషన్స్ని మనకి తెలియచేయదు. కాబట్టి అది ఓన్లీ క్రైటీరియాగా తీసుకోకూడదు. మరి ఏం చేయాలండి? బిసైడ్స్ యావరేజ్ ఇన్కమ్, పబ్లిక్ ఫెసిలిటీస్ అండ్ అదర్ క్రైటీరియా ఆర్ ఈక్వలీ సిగ్నిఫికెంట్ అట్రిబ్యూట్స్. ఆదాయం ఎంత ఇంపార్టెంట్ అంటున్నాము, ఆదాయంతో పాటుగా మనకి వాళ్ళ యొక్క ఇన్కమ్ కూడా తో పాటు వాళ్ళకి సమానత్వం, మిగతా ఆస్పెక్ట్స్, గౌరవ మర్యాదలు, ఫ్రీడమ్, స్వేచ్ఛ, ఇవన్నీ కూడా మనకి కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. ఇవి కూడా సమానమైనటువంటి ఇంపార్టెన్స్ కలిగి ఉన్నటువంటివి, ప్రాముఖ్యత కలిగి ఉన్నటువంటి అంశాలు అనేటువంటిది మనం ఇక్కడ చూసుకోవాలి. నేషనల్ ఆర్ రీజనల్ అట్రిబ్యూట్స్, బెస్ట్ యావరేజ్ ఇన్కమ్ తీసుకున్నా కూడా లేదా యావరేజ్ ఇన్కమ్ తప్పించి మిగతా తీసుకున్న పర్ క్యాపిటల్ ఇన్కమ్ హర్యానా మోస్ట్ డెవలప్డ్ స్టేట్గా మనం తీసుకోవచ్చు. బీహారు లీస్ట్ డెవలప్డ్ స్టేట్గా మన దేశంలో మనకున్నటువంటి ఎగ్జాంపుల్స్లో భాగంగా మనం తీసుకోవచ్చు. అలా చూస్తే మరి కేరళ రాష్ట్రంలో లో ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, పసిపిల్లలు నుంచి సంవత్సరం లోపు వయసు ఉన్నటువంటి పిల్లలు చనిపోయేటువంటి దాన్ని ఇన్ఫాంట్ మోర్టాలిటీ అంటాం. అలాంటిది చాలా తక్కువ ఉన్నటువంటి స్టేట్ కేరళ, హర్యానాతో కంపేర్ చేస్తే. ఆర్థికంగా హర్యానాకి మంచి ఆదాయం ఉంది, యావరేజ్ ఇన్కమ్. అలాగే ఎడ్యుకేషనల్ డిస్పారిటీస్, ఎడ్యుకేషన్ పరంగా మనం చూస్తే బీహార్ రాష్ట్రంలో హాఫ్ ఆఫ్ ద చిల్డ్రన్, సగం మంది పైగా 14 నుంచి 15 ఏళ్ల వయసు ఉన్నటువంటి వాళ్ళు, అంటే 8వ తరగతికి మించి వాళ్ళు స్కూల్స్కి వెళ్ళనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా మరి హెల్త్ సెక్టర్లో అయినా, అలాగే వెల్బీయింగ్లో కానీ, ఆపర్చునిటీస్లో కానీ ఇవి ప్రామాణికాలుగా ఉపయోగిస్తే మనకి హర్యానాని మనం డెవలప్డ్ స్టేట్గా కన్సిడర్ చేయము. అలాగని బీహార్ను కూడా లెస్ డెవలప్డ్గా చూపించలేము. కాబట్టి అదర్ ఆస్పెక్ట్స్ మనం చూస్తే పబ్లిక్ ఫెసిలిటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. ఎలాంటి పబ్లిక్ ఫెసిలిటీస్ అనేవి అందుబాటులో ఉన్నాయి ఆ గ్రూప్కి అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయి వాళ్ళకి అంటే పబ్లిక్ ఎడ్యుకేషన్, స్కూలింగ్ సిస్టమ్, గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేటువంటి హాస్పిటల్స్,
పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ప్రభుత్వం నుంచి పంపిణీ అయ్యేటువంటి విధానం, అట్లాగే మనకి యుఎన్డిపి చెప్పేటువంటి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చెప్పేటువంటి ఎడ్యుకేషన్ లెవెల్స్, హెల్త్ స్టేటస్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంత ఉందా, పర్ క్యాపిటల్ ఇన్కమ్తో పాటు హెల్త్, ఎడ్యుకేషను, అలాగే పబ్లిక్ హెల్త్, ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటున్నాయా లేదా అనేటువంటిది మనం ప్రామాణికంగా తీసుకోవాలి. సో ఇలాగే మనం తీసుకున్నప్పుడు శ్రీలంకకి పర్ క్యాపిటల్ ఇన్కమ్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, హెచ్డిఏ ర్యాంకింగ్ మనకంటే కూడా చాలా ఎక్కువ ఉంటుంది శ్రీలంకకి, బంగ్లాదేశ్. ఎందుకు? పాపులేషన్ క్రైటీరియా అక్కడ. కాబట్టి పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకుంటే అది కరెక్ట్ క్రైటీరియా కాదు. ఎక్కడ ఇన్కమ్ లిమిటేషన్స్ ఏంటంటే, హయ్యర్ ఇన్కమ్ డస్ నాట్ గ్యారంటీ యాక్సెస్ టు ఎసెన్షియల్ సర్వీసెస్. మన యొక్క రోజువారీ అవసరాలకి ముఖ్యంగా స్వచ్ఛమైనటువంటి గాలి, క్లీన్ ఎన్విరాన్మెంట్, ప్రొటెక్షన్ ఫ్రమ్ డిసీజెస్, ధనవంతులు అయిన వాళ్ళకి కోవిడ్ రాదు అనేది ఏదైనా ఉందా? పెద్ద పెద్ద దేశాలన్నీ కూడా, అన్ని దేశాలు కూడా లాక్డౌన్ పడ్డాయి కదా. కాబట్టి ఇది ఉంటే జరగదు, అది ఉంటే జరగదు అనేటువంటిది మనం చెప్పలేము. దట్ ఈస్ నాట్ ద క్రైటీరియా. మనీ ఈజ్ నాట్ ద ఓన్లీ క్రైటీరియా. అలాగే కలెక్టివ్ ప్రొవిజన్స్, ఎసెన్షియల్ సర్వీసెస్ అందరికీ అందుబాటులో ఉండాలి. సెక్యూరిటీ, ఎడ్యుకేషన్ అందరికీ ఉండాలి. దిస్ ఈజ్ మోర్ ఎఫెక్టివ్ అండ్ ఎన్ష్యూర్స్ బార్డర్ యాక్సెస్, అందరికీ కూడా యాక్సెస్ ఉండేటట్టుగా మనం చూడాలి. అలాగే మరి దీనికంటే బెటర్ది ఏదైనా ఉందా అండి అంటే, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మానవ అభివృద్ధి సూచిక అనేటువంటి తీసుకొచ్చారు. దీన్ని యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఈ రిపోర్ట్ పబ్లిష్ చేస్తారు. ఈ రిపోర్ట్లో పారామీటర్స్ ఏంటంటే, పర్ క్యాపిటల్ ఇన్కమ్, లిటరసీ రేట్, విద్య ఎంత వచ్చింది, ఎంతమందికి విద్య వచ్చు, అలాగే మనకి డ్యూరబిలిటీ ఆఫ్ పర్సన్స్ లైఫ్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఇతను ఎన్ని సంవత్సరాలు యావరేజ్గా బతుకుతాడు రఫ్గా అనేది, అలాగే మిగతా డెవలప్మెంట్స్ అన్నీ కూడా మనం తీసుకుంటాం. అప్పుడు కంట్రీస్ ఆర్ మార్క్డ్ యాజ్ వెరీ హై, హై, మీడియం అండ్ లో డెవలప్డ్, 4 కేటగిరీల కింద వాళ్ళు డివైడ్ చేశారు. సో ఇందులో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్. పసిపిల్లలకి ఆరోగ్యం గనక ఇవ్వలేకపోతే, ఆడవాళ్ళకి ఆరోగ్యమైనటువంటి వసతులు మనం కల్పించట్లేదు. ఎందుకంటే ప్రెగ్నెంట్ మదర్స్ హెల్తీగా లేరు అని అంటే, ఆ పిల్లలకి మనం సాధ్యమైనంత వరకు ఏ ఒక్క తండ్రి అయినా తల్లి అయినా ఉన్నటువంటి ఆస్తులు కానీ ఏది కూడా చూసుకోకుండా తమకు ఉన్నటువంటి మెరుగైనటువంటి వైద్యాన్ని అందించేటువంటి ప్రయత్నం చేస్తారు పుట్టినటువంటి పిల్లలకి. అలాంటి పిల్లల యొక్క ఆరోగ్యం కనుక లేకపోతే ఆ దేశంలో ఆరోగ్యమైనటువంటి వసతులు, ఫెసిలిటీస్ లేవు అనేది మనం క్లియర్గా చెప్పచ్చు. అలాగే లిటరసీ రేటు, విద్య ఎక్కువగా అవగాహన ఉంటే పాలసీలపైన, విధానాలపైన ఎక్కువగా అవగాహన అనేది ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే మనకి బిఎంఐ ఇండెక్స్ అంటాం. అదేంటంటే బిఎంఐ ఇండెక్స్కి వెళ్ళే ముందు నెట్ అటెండెన్స్ రేషియో, ఎంతమంది పిల్లలు స్కూల్కి అటెండ్ అవుతున్నారు, ముఖ్యంగా సెకండ్ హయ్యర్ సెక్షన్స్లో 13-14 సంవత్సరాల వయసు పైబడిన వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్కి ఎంతమంది వెళ్తున్నారు. అలాగే బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్, బాడీ మాస్ ఇండెక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? వెయిట్ని బట్టి బై పర్సన్ యొక్క వెయిట్ హైట్ స్క్వేర్ డివైడ్ చేసి తీసుకుంటారు. దాన్ని యావరేజ్ తీసినప్పుడు 18.5 కంటే తక్కువ ఉంటే అండర్ నరిష్డ్ అని, 25 వరకు ఉంటే ఈజ్ ఫిట్ అని, 25 కంటే ఎక్కువ ఉంటే హైలీ ఒబీస్ అంటే బాగా లావుగున్నారు అనేటువంటిది మనం బిఎంఐ క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. కేరళ, హర్యానా రాష్ట్రాలకు సంబంధించి మనం తీసుకున్నట్లయితే ఇన్ఫాంట్ మార్టాలిటీ రేటు, హయ్యర్ లిటరసీ రేటు, బెటర్ స్కూల్ అటెండెన్స్ కేరళలో పాజిటివ్ పాయింట్స్ అయితే, డిస్పైట్ లో పర్ క్యాపిటల్ ఇన్కమ్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ తక్కువగా ఉంది కేరళలో. హర్యానాలో హయ్యర్ ఇన్కమ్ ఉంది కానీ
హెల్త్ ఫెసిలిటీస్, ఎడ్యుకేషన్ ఇండికేటర్స్ పూర్గా ఉన్నాయి. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టము బెటర్ హెల్త్, న్యూట్రిషన్ ప్రొవైడ్ చేయడానికి ఒక మంచి అవకాశంగా మనం చెప్పుకోవచ్చు. మనకు తెలుసు రేషన్ కార్డ్స్ ఇష్యూ చేసి బిలో పవర్టీ లైన్ వాళ్ళందరికీ కూడా తక్కువ ధరకి బియ్యం, కందిపప్పు, నూనెలు ఇవన్నీ కూడా ప్రభుత్వం అందజేస్తుంది. దాన్నే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. అండ్ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలోను, తెలంగాణలోను, తమిళనాడులోను ఇది బాగా ప్రభావవంతంగా పనిచేస్తుంది. మరి అభివృద్ధి అనేది ఎలా ఉండాలి? ఒక పక్కన చూస్తే ఇన్కమ్ క్రైటీరియా కాదంటున్నారు, ఇంకా వేరేదేదో కావాలంటున్నారు. అంటే అభివృద్ధి అనేది ఎలా ఉండాలంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ లాగా ఉండాలి. ఏంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే? అంటే డెవలప్మెంట్ అనేది మన యొక్క అభివృద్ధి జరుగుతూనే మన ముందు తరాల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా కావలసినటువంటి వసతులన్నీ కూడా మనం ఉంచి మన యొక్క నీడ్స్ని మనం కాంప్రమైజ్ చేసుకోకుండా ఫ్యూచర్ వాళ్ళకి కావాలి కదా అని మనం వాడకుండా వదిలేయటం కాదు, మనం వాడుకుంటూనే సహజంగా అది రీజనరేట్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకొని వచ్చేటువంటి తరాల వారికి కూడా అది ఉపయోగపడేటట్టుగా ఉండేటట్టుగా సహజంగా వారికి ఉండేటువంటి హక్కుని వాళ్ళు వాడుకునేటట్టుగా మనం ఇది చేయగలగాలి. దాన్నే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం. వితౌట్ కాంప్రమైజింగ్ ద ఎబిలిటీ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్స్. కాబట్టి సైంటిస్ట్స్ ఏమంటున్నారంటే డెవలప్మెంట్స్ ఆర్ నాట్ సస్టైనబుల్. మనం చేస్తున్నటువంటి అభివృద్ధి విధానం అనేది అంత సస్టైనబుల్గా లేదు, ముందు తరాల వారికి ఇబ్బంది కలిగించేటట్టుగా ఉంది అనేటువంటి ఒక పాయింట్ని వాళ్ళు లేవనెత్తుతున్నారు. ఇందులో ముఖ్యంగా రెన్యూవబుల్ రిసోర్సెస్ అంటే మనం వాడిన తర్వాత అవి సహజంగానే మళ్ళీ రీప్లెనిష్ అవుతాయి, మళ్ళీ వాడుకోవచ్చు. ఉదాహరణకి గ్రౌండ్ వాటర్ మనం ఎక్కువ వాడేస్తే మళ్ళీ అది రీప్లెనిష్ అవ్వదు. కాబట్టి నిదానంగా వాడుకొని కొంచెం కొంచెం వాడితే ఫ్యూచర్కి కూడా ఉంటుంది. అట్లాగే నాన్ రెన్యూబుల్, ఉదాహరణకి మనం వాడేటువంటి పెట్రోల్, డీజిల్ ఇవన్నీ కొంత లిమిటెడ్ స్టాకే ఉంటాయి. అన్నీ మనమే వాడేసుకుంటే వచ్చే జనరేషన్స్కి ఏమి ఉండవు. కాబట్టి వీటిని నాన్ రెన్యూబుల్ అంటాం. రెన్యూబుల్ అంటే మీరు వాడితే కొంతకాలానికి మళ్ళీ రెన్యూ అవుతాయి, మళ్ళీ అవైలబుల్గా ఉంటాయి మనకి. నాన్ రెన్యూబుల్ అంటే ఒకసారి వాడితే మళ్ళీ అవి రెన్యూ అవడానికి అవకాశం అనేది ఉండదు. కాబట్టి ఈ విధంగా మనం అనేది డెవలప్మెంట్ చేయాలి. మనం అభివృద్ధి చెందేటప్పుడు మనం వాడుకుంటూనే వచ్చేటువంటి ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా వాడుకోవటానికి వీలుగా ఉండేటట్టుగా మనం డెవలప్మెంట్ అనేది ప్లాన్ చేసుకుంటే దాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ అని పిలవటం జరుగుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. ఈ చాప్టర్లో మనకున్నటువంటి కీ పాయింట్స్ ఇవే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, సందేహాలు ఉన్నా దయచేసి తెలియజేయండి. తప్పకుండా వాటిని అడ్రస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.